ఆదోని తిరుమల నగర్ శ్రీ భారతీ తీర్థ ఉద్యానవనం వారి ఆధ్వర్యంలో మరియు కాలనీ వాసుల సహకారంతో 4వ వార్షికోత్సవ సందర్భంగా శంకర్ మఠంలో 600 మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని, రసాయనాలతో తయారు చేసే పీఓపీ విగ్రహాల్లో వాడే రసాయనాలతో నీటితో సహా పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతుందన్నారు. దీనివల్ల అనేక రోగాలు వ్యాప్తి చెందడంతో పాటు నీటిలో జీవించే జలరాశులకు ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. కాలనీ వాసుల సహకారంతో సుమారు 4 సంవత్సరాలుగా మట్టి వినాయకులని పంపిణీ చేయడం దిగ్విజయంగా జరుగుతుందని, మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇదొక శుభ సంకల్పం. ఎందుకంటే గత 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మట్టి గణపతులను పంపిణీ చేయడం అనేది ఒక మంచి శుభ పరిణామం. మీకు అందరికీ తెలిసిందే, అందరూ విద్యావంతులు ఉన్నారు. మనం మట్టి గణపతుల్ని ఎందుకు పూజించాలి? గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతుల్ని పూజించే వాళ్ళు ఎక్కువగా, దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది మనము నెమ్మదిగానైనా తెలుసుకోగలిగాం. దాని సంతోషం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి గణపతులను మనం పూజించడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ రావడం అక్కడ పక్కకు పెడితే, ముఖ్యంగా నీరు కాలుష్యం, భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, అన్ని కాలుష్యాలు ఏర్పడతాయి. ఈ కాలుష్యాలను, ముఖ్యంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రప్రథమమైనటువంటి మట్టి గణపతి. మరి మట్టి గణపతుల్ని పూజించడం వల్ల ప్రకృతికే కాకుండా మనకు కూడా ఎంతో శుభ పరిణామమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రసరించడమే కాకుండా మన దేహంలో కూడా ఉండేటువంటి అన్ని పార్ట్స్, అవయవాలని చైతన్యపరిచేటువంటి శక్తి ఈ భూమాతకు ఉంది. ఈ భూమాతతో తయారు చేసినటువంటి ఈ మట్టి గణపతుల్ని మనం పూజించడం వల్ల శుభం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనకు పంచభూతాలు, మన భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి ఈ పంచభూతాలు ప్రకృతికి ఏ విధంగా అయితే దోహదం చేస్తూ ఉన్నాయో, మనకు ఆ విధంగా నేల, నీరు, చెట్టు, పుట్ట, ముఖ్యంగా ఈ మట్టితో తయారు చేయడం వల్ల మనకు ఎంతో ఎనర్జెటిక్, శక్తివంతమైనటువంటి దృక్పథాన్ని మనకు తెలియకుండానే గణపతిని పూజించడం వల్ల మనకు ఆ శక్తి లభిస్తుందని, అందువల్లనే ఇది శుభ పరిణామం అని చెప్పేసి అన్నాం. మరి ఈ విధంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో సంవత్సరానికి పెరుగుతుంది గణపతుల సంఖ్య కూడా. మరి ఈ విధంగా మట్టి గతుల్ని పంపిణీ చేయడంలో ఈ తిరుమల నగర్ యొక్క సంఘం చాలా ముందంజలో ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దానికి అందరూ సహకరించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, కాలనీవాసులకు నా నమస్కారం. ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం మన శృంగేరి మఠం కళ్యాణ మండపంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది 4వ సంవత్సరం. ఇది మొదటి సంవత్సరము కొద్దిగా ప్రజలు వస్తే, కాలనీవాసులు వస్తే అంచెలంచెలుగా 4వ సంవత్సరం ఈరోజు భారీ వచ్చినారు. ప్రతి దాంట్లో తిరుమల నగర్లో కట్టుగా కాలనీవాసులు ఏ కార్యక్రమానికైనా ముందుంటారని నేను చూస్తున్నాను. అట్లే భారతీయ వనమైనా కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్, ఆగస్టు 10 అయితేనేమి, తర్వాత వినాయకుని కూర్చోబెట్టడం అయితేనేమి, మట్టి వినాయకులు పంపిణీ చేయడం అయితేమని అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన ఆదోనిలో మొదటి స్థానంలో ఉంది. ఆదోనిలో ఎక్కడ కూడా, ఇప్పుడు అభయాంజనేయ స్వామి గుళ్ళో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు. అంటే మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన అక్కడ కూడా మట్టి వినాయకులు ఇస్తున్నారు. కానీ మన కాలనీలో ఉన్న ప్రజలు ఇంత ఐక్యంగా ముందుకు వస్తున్నందుకు
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలకి భారత వన కమిటీ కానీ ఈ మట్టి వినాయకుల కమిటీ కానీ ముందు ముందు ఇలాగే చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. నా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయి మీకు. విగ్రహాన్ని మనము ఆరాధించటము, పూజించటము వలన కాలుష్యాన్ని నివారించడం కాకుండా పరమాత్మ యొక్క అనుగ్రహం మనం పొందిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మట్టి విగ్రహాలను వితరణ చేయడం చాలా మంచి పని చేస్తున్నటువంటి మన పెద్దలకు నాకు అభినందనాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ మట్టి విగ్రహాన్ని తీసుకొని భక్తి శ్రద్ధలతో పూజించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఇంతటితో సంతృప్తి. వినాయక చవితి అంటేనే మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గణపతిని పూజిస్తారు. ఆయన రావడమే విఘ్నాన్ని తొలగించుకోవడానికి, మనకున్న కష్టాలు చెప్పుకోవడానికి అనమాట. అందువల్ల ఇక్కడ మట్టి వినాయకునికి ప్రాధాన్యత ఏమంటే ఇక్కడ చిన్న పెద్ద అని కాదు, ప్రతి ఒక్కరు కూడా తీసుకొని పోండి, భక్తితో పూజించండి, మీ కష్టాలు చెప్పుకోండి. మీకు రేపు పండుగ రోజు కూడా మీ కథలో చెప్తారు, విఘ్నాలు పోవడానికే వినాయకుని తెచ్చి పూజించుకోవాలంటారు. మేము ధనికులు పేదవాళ్ళు తీసుకోవాలా వద్దా అని మీనామేష వద్దు, ప్రతి ఒక్కరు సంతోషంగా తీసుకొని పోండి, మీ భక్తి భావంతో పూజించండి, మీ కష్టాలు చెప్పుకోండి. ఆయన మళ్ళీ స్థిరమైన జాగాలో నిమజ్జనం చేయండి. ఎందుకంటే నీళ్ళల్లోనే వచ్చింటారు కాబట్టి మళ్ళీ నీళ్ళలోనే అది నిమజ్జనం చేయండి, మీకున్న కష్టాలనే తొలగిపోతాయి. ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎవరికి కూడా ఇక్కడ వాళ్ళు ఒక భక్తి భావంతో మీకు ఇస్తున్నారు. ఏమో ఇవాళ చేయలేదు కాదు, 3-4 సంవత్సరాలు అయింది ఇదే ప్రాసెస్ ముందు చేస్తారు. మీ భక్తి ఇక్కడ ప్రధానం. మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా అది జరుగుతుందని తెలియజేస్తాను. స్వస్తి. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళు అంతకంటే ఎక్కువ మంది వచ్చారు. దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ తిరుమల నగర్. సో ఏ కార్యక్రమం ఉన్నా మీరు ఇదే విధంగా స్పందించండి. గతంలో కూడా ఇట్లాగే స్పందించారు మీరు. కార్తీక వన భోజనాలు అయితేనేమి. కానీ మొన్న ఆగస్టు 10 చాలా బాధకరం వేసింది నాకు. చాలా తక్కువ మంది అమ్మాయిలు వచ్చారు. మీరు ఏ వర్షం లేదు. కార్యక్రమంకు దయచేసి ఇది మనది అని చెప్పేసి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇక్కడ అది కార్తీక మాసానికి రెడీ. ఎట్లయితే మా తిరుమల వినాయకునికే వచ్చింది కదా డబ్బులు. మర్చిపోం, ఇప్పుడే రాసుకుంటాం బుక్ లో. రైట్, 11,000. రైట్.